హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వచ్చేసి అయితే మీకు మంచి ఇంపార్టెంట్ అండి ఇది అందరికీ. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే పైపింగ్ అనేది వేయడం రాదు కదండి. అందుకని నార్మల్ పాదంతో నేను పైపింగ్ అనేది సింపుల్గా ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ ఈ క్లాత్ అనేది సిల్వర్ క్లాత్ అండి. బ్లౌజ్లో వచ్చేసి శారీలో బ్లౌజ్లో రెండిట్లో కూడా సిల్వర్ అనేది ఉంది. అందుకని నేను సిల్వర్ పీస్ అనేది మామూలుగా 2 మీటర్స్ 3 మీటర్స్ అలా తెచ్చి పెట్టుకుంటానండి. అయితే ఇదైతే ఎప్పుడో ఒకసారి మనకి యూజ్ అవుతుంది ఇలాంటి. అయితే ఇక్కడ నేను పైపింగ్ వేయనీకైతే మనం క్లాత్ అనేది ఎంత తీసుకోవాలంటే వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలండి. పొడవు అనేది మన బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము ఆల్రెడీ పైపింగ్కు అయినా ఎమ్మింగ్కైనా క్లాత్ అనేది వదిలిపెట్టుకుంటాం కదా మెడ చుట్టూ. దాన్ని బట్టి మనం పాదం అయితే వెళ్తూ ఉండాలి. అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఒకే లెవెల్లో వెళ్ళాలి పాదం అనేది. ఇలా కుట్టుకుంటూ పావించి అయితే మనం ఎక్కువైతే పావించే తీసుకుంటామండి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకని పావించుతోని ఇలా కరెక్ట్గా వెళ్ళాలి. చూడండి ఇలా కుట్టుకుంటూ జాయింట్స్ అయితే చేసుకోవాలి క్రాస్గా. అంటే పీసులు అనేది మనము జాయింట్ చేసుకోవాలి. ఎన్ని పీసులు పడతాయి అన్ని పీసులు ఒకేసారి జాయింట్ చేసుకొని పెట్టుకుంటే మనకి హ్యాండ్స్కి ఉపయోగపడతాయి, అలాగే నెక్కి ఉపయోగపడతాయి అండి. కాకపోతే ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను చూపించాను కదా ఇంత ముందుకు వీడియోలో, కట్ వర్క్ అనేది వచ్చింది. అందుకే ఉల్టా తీసి వేసాను కాబట్టి హ్యాండ్స్కి వేయలేదు. ఇక్కడ ఓన్లీ నెక్కు మాత్రం వేసానండి. నడుము కూడా వేసుకోవచ్చు అండి. ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా ఇక టక్స్ పెట్టుకోవాలి చుట్టూ మొత్తము. ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలండి. నెక్ చుట్టూ ఇట్లా టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందండి. రౌండ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే కొంచెం పట్టేసినట్టుగా ఉండి ఒక దగ్గర లేసినట్టుగా ఒక దగ్గర ఇట్లా అలా అని ఉంటుంది. అందుకని మనము టక్స్ దగ్గర దగ్గర పెట్టుకుంటే ఇట్లా ఫ్రీగా ఉంటుంది. నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా చూడండి. ఇలా ఇది 0 సైజ్ అండి. ఏ థ్రెడ్ వాడాలని కూడా ఉంటుంది కదా. ఇది 0 సైజు 12 నెంబర్ అన్నా ఇస్తారు, 0 సైజ్ అన్నా ఇస్తారండి లేడీస్ ఎంపోరియంలో మనకి. లేకుంటే మిషన్ షాప్లో కూడా దొరుకుతాయి. ఇవి ఇలా తీసుకొచ్చుకొని మనమైతే వేసుకున్నామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత తక్కువ రేటు శారీ అయినా కూడా బ్లౌజ్తోని ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే ఇలా వేసామంటే మనకి గిరాకీ కూడా బాగా పెరుగుతుంది. చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇలా. కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి క్లాత్ అనేది. నార్మల్గా మనం పాలిస్టర్, నేనైతే నార్మల్ బ్లౌజ్లకి మన డైలీ వేర్ శారీస్కి అయితే అన్నిటికీ మీటర్ క్లాత్ అన్నిటికీ అంటే మీటర్ తీసుకుంటానండి. పాలిస్టర్ క్లాత్ మీటర్ అయినా లేదా 2 మీటర్లు అయినా తీసుకొని పెట్టుకుంటాను. పాలిస్టర్ మన డైలీ వేర్ శారీస్ మొత్తం అలానే వేస్తాను. కొంచెం పార్టీ వేరు అలాంటివి మాత్రం ఇలా క్లాత్ అనేది వేరే వేస్తాను. ఎంత వేసినా డబ్బులు అయితే ఎక్కువ ఇయ్యరు కాబట్టి నేను ఏదో ఒక టైంలో మాత్రమే మనకు కరెక్ట్గా కలవదు క్లాత్ అన్నప్పుడు మాత్రమే ఇది అయితే వాడతానండి. దాదాపు అయితే ఇదేం వాడను. ఎందుకంటే మనకు ఇచ్చే 150కి మాత్రం ఇది వచ్చేసి పావు మీటర్కి 25 రూపీస్ అండి. ఇంకా ఒక్కదానికి 25 రూపీస్ ఇంచుమించు పడుతుంది కాబట్టి మనకి పెద్దగా డబ్బులు అయితే మిగులవు. అందుకని నార్మల్గా పాలిస్టర్ తీసుకుంటే మనకి క్లాత్ చాలా వస్తుంది. కొంచెం ఒక 5-6 బ్లౌజులకైనా వచ్చేస్తుంది కదా మీటర్ క్లాత్ అన్నప్పుడు. అందుకే కొంచెమన్నా మనకి బెటర్గా ఉంటుంది. అందుకని అది యూజ్ చేస్తాను నేను. ఇదైతే వాడను అసలు. ఏదో ఒక బ్లౌజ్కి మాత్రమే ఈ సిల్వర్ అండ్ గోల్డ్ అయితే వేస్తానండి. చూసారా ఎంత నీట్గా వస్తుందో కుట్టు అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. దగ్గర నుంచి ఇలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇక్కడ కొంచెమే చూపించానండి, కొంచెం కట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళాలి మొత్తము. అంతేనండి, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు పైపింగ్ అనేది. మనము ట్రై చేయండి మీరు కూడా. ఇలా నీట్గా ఎక్కడ మనకి పోగులు అనేది బయటికి రాకుండా లాస్ట్కి వేసుకోవాలండి. కుట్ట అనేది లాస్ట్కి వేసుకుంటే మనకి క్లాత్ బయటికి అవుపియకుండా ఉంటుంది, పోగులు అనేది లేకుండా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.